హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వప్న మ్యాథ్స్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ హిందీ క్వశ్చన్ పేపర్ అలాగే వాటితో పాటు క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్స్ కూడా చూస్తున్నాము. స్టూడెంట్స్, ఫస్ట్ బిట్ వచ్చేసరికి శబ్ద పడియే చిత్ర వాలే శబ్ద పర్ గోలా लगाइए. ఫస్ట్ వన్ లోటస్ కదా, కమల్. సుందర్ ఫూల్ హే, కమల్. సెకండ్ వన్ పీले पीले है, केले केले. थर्ड वन पतंग रंग बिरंगे होती है, पतंग. फोर्थ वन सूरज दिन में आता है, सूरज. ఫిఫ్త్ వన్ యహా హమారా తిరంగా జెండా హే, ఆన్సర్ ఇస్ జెండా. ఈ విధంగా మనము ఈ పిక్చర్ యొక్క పేరు మనం ఇలా గోలా అంటే సర్కిల్ రౌండప్ చేయాలి. సెకండ్ బిట్ వచ్చేసి ఆ వर्ण पढ़िए संख्याओं के अनुसार वर्ण जोड़कर शब्द बनाइए. ఇక్కడ మీకు లెటర్స్ ఇచ్చారు, వాటితో నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్స్ ఆ నెంబర్స్ ఇచ్చారు. నెంబర్ 3 ఫస్ట్ వన్ వచ్చి చూసేసరికి మనకి 3 1 ఉంది, అంటే 3 నెంబర్లో మా ఉంది, 1 నెంబర్లో నా ఉంది. ఏమవుతుంది అప్పుడు ఆన్సర్? రెండు కంబైన్ చేసి రాస్తే మన్. అలాగే సెకండ్ వన్ 4 3 5 ఉంది, కా మా 5 రా, కమర్. థర్డ్ వన్ నమక్, ఫోర్త్ వన్ కర్, ఫిఫ్త్ వన్ నల్. ఇది కూడా ఈజీ బిట్టే. ఇలా మనము నెంబర్స్ ఆధారంగా లెటర్స్ తీసుకొని రాస్తే మనకు ఒక వర్డ్ వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఈ బిట్ బేమేలే శబ్ద పర్ లగాయే అంటే డిఫరెంట్ వర్డ్ని సర్కిల్ చేయాలి. ఫస్ట్ వన్ టమాటర్, ఆలు, ఆమ్, మూలి. ఈ మూడు వచ్చేసి మనకి వెజిటేబుల్స్. ఆమ్ అనేది మనకి ఫ్రూట్, సో దీన్ని రౌండ్ అప్ చేయాలి. సెకండ్ వన్ రైల్, బస్, కార్, స్టేషన్. ఇవి వెహికల్స్. స్టేషన్ అనేది ఒక ప్లేస్, సో స్టేషన్ని సర్కిల్ చేయాలి. థర్డ్ వన్ దాదా, మా, మిత్ర, పిత. మిత్ర, దాదా, మా, పిత అనేవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్. మిత్ర మాత్రం మన ఫ్రెండ్, సో మిత్ర సర్కిల్ చేయాలి. ఫోర్త్ వన్ కిసాన్, ఖేత్, అన్న, నహతే. నహాతే, నహాతేని రౌండ్ అప్ చేయాలి. ఫిఫ్త్ వన్ కమల్, ఆంక్, నాక్, కాన్, కమల్. ఈ బిట్ वाक्य पढ़िए उच्च शब्द के नीचे रखे खींचिए. फर्स्ट वन दादा पढ़ते हैं, आंसर बाजार, अखबार, आंसर इज अखबार. रेल चलती है पटरी पर, सड़क पर, पटरी पर. थर्ड वन अनार के दाने होते हैं, पीले, लाल, लाल. फोर्थ वन हमारा गांव है, रहा, बरा, हरा, हरा, बरा, हरा, हरा. सब कुछ मिलता है यहाँ, बाजार, दुकान, बाजार. ऊबिट समान शब्द की जोड़ी बनाइए. आम, आम. घड़ी, घड़ी, सॉरी घड़ी, घड़ी. ऊन, ऊन. टिकट, टिकट. ऋषभ, ऋषभ. ऊबिट नीचे दिए गए वर्ण मिलाकर शब्द लिखिए. మధ్యలో ఒక వర్డ్ లెటర్ ఇస్తారు, చుట్టూ లెటర్స్ ఇస్తారు. 5 వర్డ్స్ ఇక్కడ, 5 వర్డ్స్ ఇక్కడ. ఫస్ట్ వన్ ఇక్కడ ఆన్సర్స్ చూడండి. ఆమ్, నామ్, దామ్, రామ్, కామ్. ఇలా ఈ విధంగా అనమాట. ఇప్పుడు మధ్యలో వర్డ్తో చేయాలి. కమల్, కమీజ్, కదం, కలం, కమాల్. ఓకేనా? ఇక్కడనేమో స్టార్టింగ్ లెటర్ వచ్చేసి బయటి లెటర్, ఇక్కడ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి మధ్య లెటర్తో మనము వర్డ్ని రాయాలి. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఆ బిట్ నిమ్న అక్షరంకి భారాకడి లిఖియే. పైన మనకి భారాకడి, ఇక్కడ భారాకడి రాయడానికి అక్షరాలు ఇచ్చారు, పైన మాత్రాయి ఇచ్చారు. ఈ లెటర్ని యూజ్ చేసుకొని మొత్తం ఆ లెటర్ యొక్క భారాకడి మనము రాయాలి. ఇలా కా, గా, పా, దా, లా మనకి ఏవైతే లెటర్స్ ఇస్తారో వాటి యొక్క భారాకడి ఇక్కడ ఇచ్చిన మాత్రాయి యూజ్ చేసుకుంటూ రాయాలి. ఓకేనా? థర్డ్ సెకండ్ ఆ బిట్ ఆ की मात्रा ए की मात्रा यूज చేసుకుంటూ की मात्रा वाले शब्द को अलग करके लिखिए. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్లో ఆ की मात्रा అలాగే ఏ की मात्राని సపరేట్ చేసి మనము ఈ 2 బాక్సెస్లో రాయాలి. అంటే ఇక్కడ ఆ की मात्रा వచ్చే వర్డ్స్, ఇక్కడ ఏ की मात्रा వచ్చే వర్డ్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దాదా ఆ की मात्रा, సో ఇది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఉంది లడక, లడక కూడా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ మాలా, బాజార్, తారా. ఇవన్నీ ఆకి మాత్ర లెటర్స్. నెక్స్ట్ ఏకి మాత్ర మేళా, అచ్చే, పడితే, కేల్, మీటే. ఇవన్నీ వచ్చేసి మనకి ఇక్కడ ఈ బాక్స్లో రాయాలి. ఇలా ఏ విధంగా ఏ మాత్ర ఏవిస్తే అవి రాయాలి.
नेक्स्ट ई बिट उदाहरण के अनुसार अक्षरों के जोड़कर लिखिए ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి అది ఎలా ఉందో చూడండి ఫస్ట్ నా ప్లస్ మా ప్లస్ కా ఇజ్ ఈక్వల్స్ టు నమ్మక్ ఇట్లా లెటర్స్ సపరేట్గా ఇచ్చారు దాన్ని మనం యూజ్ చేసి ఒక వర్డ్ తయారు చేయాలి సో ఫస్ట్ వన్ లా ప్లస్ డా ప్లస్ కా ప్లస్ ఆ మాత్ర లడకా టా ప్లస్ ఓకి మాత్ర ప్లస్ కా ప్లస్ రా ప్లస్ ఓకి ఈకి మాత్ర టోకరీ అలాగే పరివార్ కిసాన్ ఇమలి ఇవన్నీ కలిపి రాస్తే మనకి ఈ వర్డ్స్ వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఈ బిట్ इन प्रश्नों के उत्तर लिखिए क्वेश्चन आंसर्स 2 क्वेश्चन आंसर्स ఇస్తారు ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ ఒక్కొక్క దానికి మనకి 5 మార్క్స్ स्टूडेंट्स फर्स्ट वन यातायात के 5 साधनों के नाम लिखिए आंसर रेल कार बस जहाज हवाई जहाज आदि सेकंड क्वेश्चन बाजार में क्या क्या मिलता है बाजार में फल फूल चूड़ी खिलौने सब्जी मिलते हैं नेक्स्ट थर्ड बिट नीचे दिए गए प्रश्नों में से किन्हीं 2 प्रश्न के उत्तर लिखिए 3 क्वेश्चన్స్ ఇచ్చారు మనము అందులో ఏవైనా 2 రాయాలి దానికి కూడా ఒక్కొక్క దానికి 5 మార్క్స్ फर्स्ट वन आपके परिवार में कौन कौन रहते हैं मेरे परिवार में माँ पिता दादा दादी भैया और मैं रहते हैं नेक्स्ट सेकंड आपकी मनपसंद कविता लिखिए एक छोटी सी लड़की देख रही थी टोकरी में क्या है अनार है या आम दिखाने में है पीले पीले नाम इसका आम है नेक्स्ट थर्ड क्वेश्चन अपना मनपसंद चित्र बनाकर उसका नाम लिखिए ఏదైనా మీకు ఇష్టమైన డ్రాయింగ్ డ్రా చేసి దాని యొక్క పేరు రాయండి ఇది అనార్ యహా అనార్ హే అనార్ కే దానే లాల్ హోతే హే ఈ మూడిట్లలో ఏవైనా 2 రాయొచ్చు మీకు బాగా వచ్చినవి సో చిల్డ్రన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో